Thank you, Jesus. Thank you, Lord. Thank you. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. ప్రభు పేరిట మీ అందరికీ ప్రేమతో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు ఇచ్చినటువంటి చక్కటి సమయాన్ని బట్టి, దేవుడు ఇచ్చినటువంటి ఈ చక్కటి దినమును బట్టి దేవుడు నామని గణపరుస్తూ మహిమపరుస్తూ ఉన్నాను. ఇటు రీతిగా దేవుడి యొక్క మాటలను పంచుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి అవకాశం, ఆధిక్యతను బట్టి దేవుడి నామాన్ని ఎంతగానో గణపరుస్తూ మహిమపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ సాయంకాల సమయంలో దేవుని యొక్క మాటలను మనం విందాం. ప్రియులారా, మనందరికీ బాగా తెలిసినటువంటి దేవుని యొక్క మాటలే పరిశుద్ధ గ్రంథముల నుంచి మనం ధ్యానం చేద్దాం. ప్రియులారా, అబ్రహాము యొక్క ఆశీర్వాదపు యొక్క తాళపు చెవి గురించి నేను మీతో మాట్లాడడానికి ఇష్టపడతా ఉన్నాను. అబ్రహాము గురించి దేవుడు మాట్లాడతాడు. అబ్రహాము ఆశీర్వాదాలకు నిలయం అన్నట్టుగా మాట్లాడతాడు దేవుడు. అబ్రహామును దేవుడు ఎంతగానో ఆశీర్వదించినట్లుగా మనం చూస్తాం. ప్రియులారా, అసలు ఆశీర్వాదము అంటే ఏంటి అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తే 2 రకాల ఆశీర్వాదాలు ఉన్నాయి. ప్రియులారా, ఒకటి బాహ్య సంబంధమైన ఆశీర్వాదము, 2 ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదము. బాహ్య సంబంధమైన ఆశీర్వాదము అనగా మనం చూస్తున్నటువంటి, మనం అనుభవిస్తున్నటువంటి విషయాలను మనం చూస్తే, మనం నివసిస్తున్న గృహము కావచ్చు, మనం తిరుగుతున్నటువంటి వాహనములు కావచ్చు, ఉద్యోగము కావచ్చు, వివాహము చేసుకోవడం కావచ్చు, పిల్లల కన్నం కావచ్చు, బంగారము, ధనము, ఇలా మనం చూస్తే ఇవన్నీ ఉంటే ఆశీర్వదించబడినట్లుగా చాలామంది యొక్క భావన. కానీ నిజమైనటువంటి ఆశీర్వాదం అనేటువంటిది ఆత్మ సంబంధముగా ఉందని లేఖనాలు తెలియచేస్తూ ఉన్నాయి. ప్రియులారా, మంచి కారు ఉంటే, మంచి ఇల్లు ఉంటే, మంచి తిండి తింటే, మంచి బట్టలు వేసుకుంటే, బంగారం వేసుకుంటే, మంచి డబ్బులు సంపాదిస్తే, మంచి ఉద్యోగం ఉంటుందో పిల్లలకంటేనూ ఆశీర్వాదం కాదు. కానీ అసలు ఆశీర్వాదము అంటే ఆత్మ సంబంధంగా మనం ఆలోచన చేస్తే అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండడమే ఆశీర్వాదం అని దేవుని యొక్క వాక్యాలు తెలియచేస్తూ ఉన్నాయి. ప్రియులారా, ఆశీర్వాదం అనేటువంటిది టోటల్గా ఆత్మ సంబంధమైనదిగా ఉందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుంచి మనం చూస్తే ఒక వ్యక్తిని ఈ దినమందు మీకు పరిచయం చేయడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. ప్రియులారా, అబ్రహాము గురించి మనం ఆలోచన చేస్తే, అబ్రహాము గురించి మనందరికీ బాగా తెలిసినటువంటి విషయాలు ఆదికాండం 12వ అధ్యాయం 1 నుంచి మనము 4 వచనాల వరకు మనం చూస్తే, అక్కడ మనం చూసినట్లయితే సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు అబ్రహాముతో మాట్లాడినట్టుగా మనం చూస్తాం. ప్రియులారా, అక్కడ మనం చూసినట్లయితే ఆ ఆదికాండం 11వ అధ్యాయం వరకు మనం చూస్తే అంతకుముందు ఎప్పుడు కూడా మరి దేవుడు అబ్రహాముతో మాట్లాడినటువంటి సందర్భము ఎక్కడా కూడా కనపడదు. కానీ అబ్రహాముతో దేవుడు మాట్లాడినటువంటి మొదటి సందర్భము, ఆ మొదటి సందర్భంలోనే అబ్రహాం గారు గొప్ప విశ్వాసంతో, గొప్ప నమ్మకముతో మాట్లాడిన వాడు ఖచ్చితంగా సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడే అనేటువంటి ఒక విశ్వాసము కలిగిన వాడై, మరి ఆ స్వరము ఏదైతే చెప్పిందో, ఏదైతే బోధించిందో దాని చొప్పున చేయడానికి, దాని చొప్పున నడవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, ఏదైతే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడో ఆ మాటలకు విధేయత చూపించి ఆ మాటల చొప్పున తను నడుచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆ దేవుని యొక్క మాట ఏదైతే చెప్పాడో దాని కొరకు ఏదైనా చేయడానికి ఇష్టపడుతున్నటువంటి స్థితిని మనం చూస్తున్నాం. ప్రియులారా, ఒక వ్యక్తి గొప్పగా ఆశీర్వదించబడాలి, ఒక వ్యక్తి ఆత్మ సంబంధంగా ఆశీర్వదించబడిన వాడిగా ఉండాలి అని అంటే అతడు మొదటిగా దేవుడి యొక్క మాటకు విధేయత చూపిన వాడై ఉండాలి. దేవుడు ఏదైతే తన దాసుల ద్వారా, ప్రవక్తల ద్వారా, అపోస్తుల ద్వారా, దైవదాసుల ద్వారా, వాక్యము ద్వారా, కళల ద్వారా, ప్రవచనముల ద్వారా, దర్శనం ద్వారా మాట్లాడతాడో ఆ మాటలు యందు విశ్వాసం ఉంచి ఆ మాటల చొప్పున నడుచుకోవడానికి ఇష్టపడాలి. ఇక్కడ అబ్రహాం గారి నుంచి మనం ఆలోచన చేస్తే అతడు ఆ స్వరము మాత్రం విన్నాడు. ఈ మాట్లాడినటువంటి ఈ స్వరము ఖచ్చితంగా దేవుడిది అనేటువంటి విశ్వాసంలోకి, నమ్మకంలోకి వచ్చారు. ప్రియులారా, చాలామంది దేవుడు మాట్లాడుతూ ఉంటే ఆ మాటలు వినడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఆ మాటలు వారికి కొంచెం కఠినంగా, కటువుగా ఉండొచ్చు. దేవుడు లోకముని విడిచిపెట్టమని చెప్తాడు. లోక ఆశలను, లోక కోరికలను విడిచిపెట్టి వాక్యానుసారంగా నడుచుకో, ఆత్మానుసారంగా నడుచుకో, పరలోక సంబంధంగా నడుచుకో అని తెలియచేస్తూ ఉంటాడు. అలా నడుచుకోవడానికి చాలామంది ఇబ్బంది పడుతూ, కష్టం అన్నట్టుగా భావిస్తూ ఆ మాటల వైపు నడుచుకోవడానికి ఇష్టపడారు. ప్రియులారా, కానీ అబ్రహాము గారి గురించి మనం చూస్తే అసలు దేవుడు ఎవరో తెలియనటువంటి సందర్భంలో, దేవుడి స్వరము ఏంటో పరిచయం లేనటువంటి సందర్భంలో, దేవుడి యొక్క ముఖ పరిచయం లేదు,
దేవుని యొక్క స్వరపరిచయం లేదు, అసలు దేవుడు ఎలా ఉంటాడన్నటువంటి విషయాలు కూడా అబ్రహాం గారికి ఏం తెలియదండి. 12వ అధ్యాయం ఆదికాండలో చూస్తే దేవుని స్వరము మాత్రమే అబ్రహాం గారి దగ్గరకు వచ్చిందట. ఆ స్వరమును పట్టుకొని అబ్రహాము ఖచ్చితంగా మాట్లాడింది సర్వశక్తిమంతుడైన దేవుడని, ఆ మాట్లాడినటువంటి ఆ దేవుడి యందు, ఆ మాటల యందు విధేయత చూపిన వాడై, విశ్వాసము కలిగిన వాడై, ఆ దేవుడు చెప్పినటువంటి మాటల చొప్పున నడుచుకోవడానికి ఇష్టపడతా ఉన్నాడు. పిల్లరా, ఒక విషయాన్ని మనం ఆలోచన చేస్తే పిల్లరా, ఒక్కరి అవిధేయత వలన ఈ సృష్టిలోనికి పాపం వచ్చినట్లుగా మనం చూస్తాం. పిల్లరా, ఒక ఆదాము అవ్వల యొక్క అవిధేయత, కొంచెం మనం లోతుగా దీని గురించి ఆలోచన చేస్తే దేవుడు మొదటగా ఆదామును చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. పిల్లరా, ఆ 5 దినములు మరి సృష్టిని చేసిన తర్వాత 6వ దినమున దేవుడు తన స్వహస్తములతో మనిషిని చేసినట్లుగా మనం చూస్తున్నాం. పిల్లరా, పరిశుద్ధ లేఖనాలలో. సో తన చేతులతో చేయబడిన, తన పోలికలో తన స్వరూపంలో చేయబడినటువంటి నరుడు మరి దేవుడి యొక్క చిత్తము, దేవుడి యొక్క ఉద్దేశము, దేవుడి యొక్క ఆలోచన, దేవుడికి విధేయత చూపిన వాడుగా ఉండాలని దేవుడి యొక్క ఆలోచన కలిగి, ఇదిగో ఈ ఏదైనా తోటలో ఉన్నటువంటి సమస్త వృక్ష ఫలములు తిను, కానీ ఒక్కటి మాత్రమే తినకూడదు. మంచి చెడు తెలియచేసేటటువంటి, తెలివినిచ్చేటటువంటి, బుద్ధినిచ్చేటటువంటి ఆ వృక్ష ఫలమును తినకూడదు. తినదినమున నిశ్చయముగా నువ్వు చచ్చదు అని దేవుని యొక్క వాక్యము, మరి దేవుని యొక్క మాట అబ్రహాము మరి ఆదాముకు చెప్తే, ఆదాము దేవుని యొక్క మాటకు అవిధేయుడై, అవిధేయత వలన పాపం వచ్చినట్లుగా, దేవుడి వద్ద నుంచి బయటికి త్రోసివేయబడినట్లుగా మనం చూస్తాం. పిల్లరా, ఆ తర్వాత మరి ఆదాము అవ్వల జీవితంలో ఏం జరిగిందో మనందరికీ బాగా తెలుసు. పిల్లరా, ఒకరి అవిధేయత వలనే, అంటే దేవుని యొక్క మాట వినకపోవడం వలన, దేవుడు ఏదైతే చెప్తున్నాడో దానికి లోబడకుండా, దాని చొప్పున నడుచుకోకుండా ఉండటాన్ని బట్టి, అవిధేయతను బట్టి ఈ సృష్టిలోనికి పాపం వచ్చింది. పిల్లరా, సో ఒక్కరి విధేయత, యేసు క్రీస్తు విధేయతను బట్టి, ఆ విధేయతను బట్టి సమస్త మానవాళి యొక్క పాపములు, శాపములు కొట్టివేయబడి, మరి తండ్రి అయినటువంటి దేవుడి యొద్దకు నిలబడడానికి అర్హతను సంపాదించుకున్న వారముగా మనమున్నాం. పిల్లరా, సో ఒకరి అవిధేయత పాపం తీసుకొచ్చింది, ఒకరి విధేయత పాపములంతా కూడా కొట్టివేసింది. ఇక్కడ అబ్రహాము యొక్క విధేయతను బట్టి సమస్త సృష్టి, సమస్త మానవాళి ఆశీర్వదించబడుచున్నట్లుగా మనం చూస్తున్నాం. పిల్లరా, ఆదికాండం 12వ అధ్యాయంలో 1వ వచనము నుంచి 4వ వచనాలు చూస్తే, అబ్రహాము ఇంతగా ఆశీర్వదించబడడానికి, అబ్రహాం ద్వారా మనందరం ఆశీర్వదించబడడానికి అది మరి ఊరికనే అలా జరగలేదు, కానీ అబ్రహాము త్యాగము చేస్తున్నట్లుగా మనం చూస్తాం. పిల్లరా, అక్కడ మనం చూసినట్లయితే దేవుని యొక్క స్వరము అబ్రహాం దగ్గరకు వచ్చినప్పుడు అబ్రహాము ఆ స్వరము ఎందు, ఆ మాటలందు విధేయత చూపించాడు. అక్కడ ఆ స్వరం ఏం చెప్పిందంటే, నీవున్నటువంటి, ఒకసారి ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చూస్తే, యెహోవా అంటున్నాడు, నీవు లేచి నీ దేశము నుండి, మొదటి విషయము, నీ దేశమును విడిచిపెట్టు అబ్రహమా. నువ్వు ఇప్పుడు ఎక్కడైతే ఏ దేశంలో అయితే ఉన్నావో ఆ దేశమును నువ్వు విడిచిపెట్టాలి అబ్రహాం అని దేవుడు చెప్తా ఉన్నాడు. ఆ దేశంలో మరి అతడికి మరి అతడు ఆ దేశంలో జన్మించిన వాడుగా, ఆ దేశ పౌరసత్వము కలిగిన వాడుగా ఉన్నాడు. ఆ పౌరసత్వాన్ని నువ్వు విడిచిపెట్టు, ఆ పౌరసత్వాన్ని కాదని, వద్దని బయటకు వచ్చాయని చెప్తా ఉన్నాడు. అక్కడ దేశమును విడిచిపెట్టమని చెప్తా ఉన్నాడు. మొదటి విషయము, అబ్రహాము మొదటిగా దేశమును విడిచిపెడతా ఉన్నాడు. రెండోది మనం చూసినట్లయితే, నీ బంధువులు, ఎవరైతే బంధువులు ఉన్నారో, అక్కడ రక్త సంబంధులు, బంధుమిత్రులు బంధువులు ఉన్నారో వారిని విడిచిపెట్టమని దేవుడు చెప్తా ఉన్నాడు. తండ్రికి సంబంధించినటువంటి మరి బంధువులు కావచ్చు, తల్లికి సంబంధించినటువంటి బంధువులు కావచ్చు, వారందరినీ కూడా నువ్వు విడిచిపెట్టాలి. అంటే నీ పరివారము, నీ బంధువర్గము, నువ్వు ఎవరినైతే చూసుకొని మరి మురిసిపోతా ఉన్నావో, ఆధారపడతా ఉన్నావో, వీరందరూ నాకు ఉన్నారు అండగా అని వారందరూ కూడా విడిచిపెట్టాలి. కేవలం నేను మాత్రమే నీకు ఆధారముగా ఉండాలి, అండగా ఉండాలి. అందుకే నువ్వు బంధువులను విడిచిపెట్టని మరి అక్కడ దేవుడు చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. పిల్లరా, మూడో విషయాన్ని చూస్తే, నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టమని దేవుడు చెప్తా ఉన్నాడు. తండ్రి ఇల్లు అంటే ఆస్తి, తండ్రి ద్వారా వచ్చేటటువంటి ఆస్తి పాస్తులన్నింటినీ కూడా విడిచిపెట్టమని దేవుడు చెప్తా ఉన్నాడు. పిల్లరా, ఊరికనే అబ్రహాము ఆశీర్వాదాలకు నిలయం అవ్వలేదండి. ఊరికనే దేవుడు అబ్రహామును ఆశీర్వదించలేదండి. అబ్రహాము ఆశీర్వదించబడడానికి అబ్రహాము చేసినటువంటి గొప్ప త్యాగము, దేవుడి మాటకు విధేయత చూపుతా, ఆ దేవుని మాట చూస్తున్నట్లయితే దేశమునే విడిచిపెట్టమంటా ఉన్నాడు, బంధువులను విడిచిపెట్టమంటా ఉన్నాడు, తండ్రి ఇంటిని విడిచిపెట్టమంటా ఉన్నాడు. దీని అర్థము ఏంటి అని అంటే,
నీవు ఆ మాటలకు విధేయత చూపిస్తావా లేదా, ఆ మాటకు లోబడతావా లేదా, దేవుడు మాట వింటావా లేదా అని దేవుడు పరీక్షిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం పిల్లరా. కొందరిని దేవుడు పరీక్షించడానికి, పరిశోధించడానికి ఇష్టపడతా ఉంటాడు. కానీ ఆ పరిశోధనలో నెగ్గలేక జారిపోతూ పడిపోతున్నటువంటి క్రైస్తవ సహోదరులందరూ అందరూ ఉన్నారు పిల్లరా. కానీ అబ్రహాము దేవుడెవరో తెలియదు, దేవుడి స్వరమేంటో, దేవుడి స్వరముతో పరిచయం లేదు, దేవుడి మొక్క పరిచయం లేదు, ఏ పరిచయము లేనటువంటి ఆ సమయంలో, ఆ సందర్భంలోనే అబ్రహాము ఖచ్చితంగా మాట్లాడింది ఆ స్వరము దేవునిదే అని ఆ స్వరమందు నమ్మకం ఉంచి మరి దాని చుట్టూ నడుచుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం పిల్లరా. అందుకే దేవుడు అబ్రహాం గురించి మరి కొన్ని విషయాలను మాట్లాడినట్టుగా మనం చూస్తాం పిల్లరా. మరి ఇక్కడ మనం చూసినట్లయితే అబ్రహాం గురించి దేవుడు కొన్ని వాగ్దానాలు చేశాడు. ఊరికనే మరి అబ్రహాము వాగ్దానాలను పొందుకోలేదు, కానీ అబ్రహాము చేసినటువంటి ఆ త్యాగమును బట్టి దేవుడు మరి అబ్రహాము కొన్ని వాగ్దానం ఇచ్చాడు. నేను గొప్ప జనంగా చేస్తానని చెప్పాడు, నేను ఆశీర్వదిస్తానని చెప్పాడు, నేను నామము గొప్ప చేస్తానని చెప్పాడు, నేను ఆశీర్వాదకరంగా ఉంటావని దేవుడు చెప్పాడు. నేను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదిస్తాను, నేను దూషించు వారిని నేను శపిస్తానన్నాడు. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడతాయి అబ్రహాం అని చెప్పాడు. నువ్వు ఆశీర్వాదాలకు నిలయముగా ఉంటావని మరి దేవుడు చెప్పాడు. అంత మాత్రమే కాదు, మనం చూసినట్లయితే ఎందరైతే యేసు క్రీస్తు వారి యొక్క రక్తములో కడగబడి యేసు క్రీస్తు వారి సొంత రక్షకుడిగా అంగీకరించి యేసు క్రీస్తు వారి హృదయములో నమ్మి విశ్వసించి వారి నోటితో ఎందరైతే ఒప్పుకుంటారో, రక్షణ పొందుకుంటారో వారందరూ కూడా అబ్రహాము యొక్క మరి వారసులు అనబడడానికి అర్హులని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అబ్రహాము యొక్క వారసులు అర్హులు అని అంటే అబ్రహాము యొక్క ఆశీర్వాదాలకు కూడా అర్హులు అని దాని అర్థం పిల్లరా. మనం చూసినట్లయితే అక్కడ ఆదికాండము 1వ అధ్యాయంలో 12వ అధ్యాయంలో మొదటి వచనం నుంచి 4 వచనాల వరకు చూస్తే అక్కడ నిన్ను ఆశీర్వదించు వారు నేను ఆశీర్వదిస్తాను అబ్రహామా. ఎప్పుడు ఆశీర్వదిస్తానంటే నువ్వు నా మాటకు విధేయత చూపినప్పుడు, నువ్వు నా మాటకు లోబడినప్పుడు, నేను చెప్పినట్టుగా నువ్వు చేసినప్పుడు నేను నిశ్చయముగా నేను ఆశీర్వదిస్తాను అబ్రహామా అని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. 3వ వచనంలో చూస్తే నేను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదును, నేను దూషించు వారిని శపించదును, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళను. హల్లెలూయా. చూడండి, దేవుడు మాట చెప్పగానే ఆ మాటకు విధేయత చూపించి దేశమును విడిచిపెట్టేశాడు, బంధుమిత్రులను విడిచిపెట్టేశాడు, తండ్రి ఇంటిని విడిచిపెట్టేశాడు, సమస్తమును విడిచిపెట్టేసి అబ్రహాము దేవుడు చూపించే దేశానికి వెళ్ళడానికి ఇష్టపడతా ఉన్నాడు పిల్లరా. నిజముగా చూడండి, దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తే ఆ వ్యక్తిని దేవుడు అన్ని విషయాలలో ఆశీర్వదిస్తాడు. కానీ దేవుడు ఎక్కువగా భౌతిక ఆశీర్వాదాల కంటే ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలను ఎక్కువగా ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అసలు నిజముగా ఆశీర్వాదం అంటే అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండడమే ఆశీర్వాదం అండి. ఇక్కడ మనం చూసినట్లయితే సమస్త వంశాలకు ఆశీర్వాదకరంగా ఉన్నాడు అబ్రహాము. సో ఇది నిజమైనటువంటి ఆశీర్వాదము. మన కుటుంబానికి, మనకిచ్చినటువంటి భార్యకు, మన పిల్లలకు, మన వంశానికి మనం ఒక ఆశీర్వాదకరంగా ఉండాలి. అలా ఉందుముగాక. అబ్రహాము యొక్క ఆశీర్వాదపు తాళపు చేతులు ఈ సాయంకాల సమయంలో పొందుకుందుగాక. నా దేవుడు అబ్రహామును ఏ విధంగా అయితే ఆశీర్వదించాడో నిన్ను కూడా అలా ఆశీర్వదించునుగాక. అయితే నువ్వు చేయాల్సింది ఏంటంటే అబ్రహాముతో దేవుడు మాట్లాడినటువంటి మాటకు ఎలా అయితే విధేయత చూపించి అతడు ప్రయాణము చేసి ఉన్నాడో, దాని కొరకు దేవుడి మాట కొరకు సమస్తమును త్యాగం చేశాడో, విడిచిపెట్టాడో, అలా నీవు విడిచిపెట్టగలిగినట్లయితే, అలా నువ్వు త్యాగం చేయగలిగినట్లయితే నా దేవుడు నిన్ను కూడా అబ్రహామును ఆశీర్వదించినట్లు ఆశీర్వదిస్తాడు. ఇక్కడ మన పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే ఆశీర్వాదాలన్నీ కూడా ఆత్మ సంబంధముగా ఉన్నట్లుగా మనం చూస్తాము. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, మొదటిగా నా రాజ్యమును నీతిని మీరు వెతకండి. మొదటిగా రాజ్యము, నీతి, ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదము. ఆయన రాజ్యము ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము, ఆయన నీతి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము. దీన్ని నువ్వు వెతికి వెంటాడి దాన్ని నువ్వు పొందుకున్నట్లయితే, దాన్ని నువ్వు స్వాధీనపరుచుకున్నట్లయితే నీకు కావాల్సినవన్నీ కూడా బాహ్య సంబంధమైన ఆశీర్వాదాలన్నీ కూడా నువ్వు వెనక పరిగెత్తుకొని వస్తాయి పిల్లరా. నీకు కావాల్సిన గృహం కావచ్చు, నీకు కావాల్సిన వాహనం కావచ్చు, నీకు కావాల్సిన పిల్లలు కావచ్చు, వివాహం కావచ్చు, బంగారం కావచ్చు, డబ్బు కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. నువ్వేవైతే కోరుకుంటున్నావో, ఏవేవైతే కావాలని ఆశపడతా ఉన్నావో,
అవన్నీ కూడా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అయితే మొదటిగా నువ్వు వెతకాల్సింది ఏంటంటే ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఏమున్నాయంటే ఆయన రాజ్యము ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము, ఆయన నీతి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము. ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదటిగా నువ్వు సంపాదించుకుంటే, మొదటిగా నువ్వు పొందుకుంటే నీకు కావాల్సినటువంటి బాహ్య సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదములు దేవుడు నీకు అనుగ్రహిస్తాడు పిల్లరా. ఇంకొక మాట మనం చూసినట్లయితే అబ్రహామును దేవుడు అన్ని విషయములలో ఆశీర్వదించాడంట. ఆత్మ సంబంధంగా మొదటిగా ఆశీర్వదించాడు, తర్వాత శరీర సంబంధంగా ఆశీర్వదించినట్టుగా మనం చూస్తాం పిల్లరా. దేవుడు యొక్క మాట విన్నాడు అబ్రహాము, విధేయత చూపించాడు, కనుక ఆత్మ సంబంధంగా ఆశీర్వదించబడ్డాడు. మరలా ఆత్మ సంబంధంగానే కాకుండా దేవుడు శరీర సంబంధంగా కూడా అబ్రహామును ఆశీర్వదించాడంట. అబ్రహాము వెళ్ళిన ప్రతి ప్రాంతంలో అబ్రహాము ఆశీర్వదించబడినట్లుగా అతనికి గొర్రెలు, మేకలు, ఒంటెలు, ఎద్దులు, దాసి జనాంగాలు, భూములు, స్థలాలు ఉన్నట్లుగా మనం చూస్తాం ప్రియులారా. పరిశుద్ధ లేఖనాల్లో ఆది కాండంలో మనం చూసినట్లయితే 22వ అధ్యాయములో 17-18 వచనాలు మనం ఒకసారి చదువుకుంటే ప్రియులారా, అక్కడ 17-18 వచనాల్లో మనం చూస్తే, నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రము వలెను సముద్ర తీరమునందరి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసుదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకుందురు. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడునని నాతోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చేవాడు. దేవుడు ప్రమాణం చేస్తూ ఉన్నాడంట అబ్రహాము. నా తోడు అబ్రహమా, నా తోడు అని ప్రమాణం చేస్తూ ఉన్నాడు దేవుడు. నిజంగా చూడండి ఎంత గొప్ప విషయము. దేవుడు తన తోడు అని వేస్తూ ఉన్నాడు. నా తోడు అబ్రహమా, ప్రమాణం చేస్తున్నాను. ఏంటి అనంటే నేను మాట తప్పువాడిని కాదు, మడమ తిప్పువాడిని కాదు. నేను ప్రమాణం చేస్తే ఆ ప్రమాణాన్ని దాటి వెళ్ళను. ఖచ్చితంగా ఆ ప్రమాణం జీవితంలో నేను నెరవేర్పు జరిగిస్తాను అని చెప్పేసి దేవుడు అబ్రహాముతో ప్రమాణం చేస్తున్నట్టుగా చూస్తున్నాము. నా తోడని అబ్రహాము ప్రమాణం చేస్తున్నట్టు ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఎలా చెప్తున్నాడు చూడండి ప్రియులరా, ఏమని చెప్తున్నాడు చూడండి ప్రియులరా. నేను ఆశీర్వదిస్తాను. ఎలా ఆశీర్వదిస్తాడంట? ఆకాశమందున్న నక్షత్రాలు అనంట. ఆకాశమందు ఒకరు నక్షత్రాలు ఎన్నున్నాయో లెక్క పెట్టగలిగినట్లయితే నీ సంతానాన్ని కూడా లెక్క పెడతారు అబ్రహాం అని చెప్పాడు. భూమి మీద సముద్ర తీరమందలి ఒక గుప్పిడి ఇసుక రేణువును తీసుకొని ఒక్కొక్క రేణువును లెక్క పెడితే ఎన్నైతే ఉంటాయో నువ్వు లెక్క పెట్టగలిగినట్లయితే ఇగో నీ సంతానాన్ని కూడా, నీ పిల్లల్ని కూడా లెక్క పెట్టచ్చు. ఈ భూమి పుట్టిన దగ్గర నుంచి, లేకపోతే అబ్రహాము దేవుడు ఆశీర్వదించిన దగ్గర నుంచి కొన్ని కోట్ల మంది పుట్టారు, కొన్ని కోట్ల మంది చనిపోయారు. ఇంకా పుడుతూనే ఉన్నారు, ఇంకా చనిపోతూనే ఉన్నారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. వారందరినీ లెక్కేసుకుంటూ రావాలంటే అసలు లెక్కపత్రం ఏముండదు. అసలు అన్కౌంటబుల్, ఇన్ఫైనైట్, లెక్క పెట్టలేదు. ఇప్పుడు మాత్రం ప్రపంచ జనాభా 778 కోట్లు అని చెప్తారు. భారతదేశ జనాభా 138 కోట్లు అని చెప్తారు. మరి అంతకుముందు అబ్రహాం తర్వాత పుట్టిన వారి సంఖ్య, ఇప్పుడు ఈ రోజు వరకు పుట్టిన వారి సంఖ్య లెక్కేసుకుంటూ రండి చూద్దాం. చనిపోయిన వారు కావచ్చు, బ్రతుకున్న వారు కావచ్చు, మొత్తం అందరూ లెక్కేసుకుంటూ రండి చూద్దాం. కొన్ని రికార్డులు మిస్ అయిపోతాయి, కొంతమంది మిస్ అయిపోతారు. అన్ని కోట్ల జనాభా జన్మిస్తూ ఉన్నారు, చనిపోతూ ఉన్నారు, లెక్క పెట్టలేము. వారందరూ కూడా అబ్రహాము సంతానమే దేవుడు చెప్తా ఉన్నారు. మరి ఎక్కువగా అబ్రహాము యొక్క ఆశీర్వాదం వారసులు ఎవరవుతారంటే యేసు క్రీస్తు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించి వారి హృదయాన్ని విశ్వసించి నోటితో ఒప్పుకొని క్రీస్తు వారి యొక్క రక్తంలో కడగబడినటువంటి వారందరూ కూడా అబ్రహాం యొక్క ఆశీర్వాదాలకు వారసులు అవుతారు. అందరూ అబ్రహాం సంతానమే, కానీ ఆశీర్వాదాలకు మాత్రం ఎవరు వారసులు అవుతారంటే ఎవరైతే యేసుక్రీస్తు వారి యొక్క రక్తంలో కడగబడి యేసుక్రీస్తు వారి సొంత రక్షకుడిగా అంగీకరించి హృదయం ముందు విశ్వసించి నోటితో ఒప్పుకుంటారో ఆయనే దేవుడు, ఆయనే నిజమైన దేవుడు అని ఒప్పుకుంటారు. వారందరూ అబ్రహాం యొక్క ఆశీర్వాదాలకు వారసులు అవుతారు. అబ్రహాం యొక్క ఆశీర్వాదం యొక్క తాళచెవి ఎవరు అనుభవిస్తారంటే ఎవరైతే యేసు క్రీస్తు వారి యొక్క రక్తమును ఆశ్రయించి ఆయన రక్తము ద్వారా వారి పాత రోత బ్రతుకులు కడుక్కొని పరిశుద్ధులుగా పవిత్రులుగా మార్చబడి వారి హృదయం ముందు యేసు క్రీస్తు వారే నిజమైన దేవుడని అంగీకరిస్తారు, నోటితో ఒప్పుకుంటారు, వారు అబ్రహాం యొక్క ఆశీర్వాదపు తాళపు చేతులకు హక్కుదారులు అవుతారు. వారు ఆ తాళపు చేతిని స్వాధీనపరుచుకుంటారు. అబ్రహాం యొక్క ఆశీర్వాదాలు వారు పరిపూర్ణంగా సంపూర్ణంగా అనుభవిస్తారు. పిల్లల ఇక్కడ దేవుడు తన తోడు అని ప్రమాణం చేస్తా ఉన్నాడు. ఒక నరుడి తోడని కానీ, ఒక మనిషి తోడని కానీ, భూమి తోడు కానీ, ఆకాశం తోడని కానీ చెప్పట్లేదు. కానీ ఈ భూమిని, ఆకాశమును, సమస్త మానవాళిని సృజించినటువంటి నా తోడు అంటే ఇక నేను నా తోడు ప్రమాణం చేస్తున్నానంటే దాని అసలు మాట మార్చను, దానిని నేను
తృణీకరించను, ఖచ్చితంగా నెరవేర్పు జరిగిస్తానని చెప్పి ఒక స్థిరత్వం, ఒక గట్టి ప్రమాణం చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం పిల్లరా. నిజముగా దేవుడు తనతోడని ప్రమాణం చేస్తూ ఉన్నాడు. ఇంకా దేవుడు అబ్రహాము గురించి చాలా చక్కగా మాట్లాడతాడని. అబ్రహాంతో దేవుడు అంటాడు, అబ్రహాము విశ్వాసులకు తండ్రి అంటాడు. ఎందరైతే క్రీస్తు ప్రభువును సొంత రక్షకుడుగా అంగీకరిస్తారో వారందరూ కూడా మరి అబ్రహాము యొక్క వారసులు అంటాడు దేవుడు. అబ్రహాము విశ్వాసులకు తండ్రి. ఎవరైతే యేసు ప్రభువును అంగీకరిస్తారో వారందరికీ అబ్రహాము తండ్రి అని చెప్పేసి రోమపత్రిక 4:3-11 వరకు మనం చూస్తాం పిల్లరా. అంత మాత్రమే కాదు, దేవుడు అబ్రహామును నా స్నేహితుడు అన్న. నిజంగా దేవుడు ఒక నరుణ్ణి స్నేహితుడు అని పిలుస్తున్నాడు అని అంటే, మట్టి స్వభావము, మట్టి మహిమ కలిగినటువంటి ఒక నరుడు మహిమాన్వితుడు, మహిమోన్నతుడు, నిత్యము మహిమలో ఉంటూ మహిమ ద్వారా కొనియాడబడుచున్నటువంటి మహిమోన్నతమైనటువంటి దేవుడు తన మహిమను తగ్గించుకొని మట్టి స్వభావం కలిగినటువంటి, మట్టి మహిమ స్వభావం కలిగినటువంటి నరుడితో సమానంగా చేసుకొని అతని తన స్నేహితుడు అంటున్నాడంటే నిజంగా దేవుడి యొక్క ప్రేమ, దేవుడి యొక్క ఉచితమైన కృప ఎంత గొప్పదో ఒకసారి ఆలోచన చేయండి. మట్టి స్వభావం, మట్టి మహిమ కలిగినటువంటి అబ్రహాము ఎక్కడ మహిమాన్వితమైన, మహిమోన్నతుడైనటువంటి, రవికోటి తేజోమైనటువంటి ఆ మహామహిమలో ఉన్నటువంటి ఆ మహిమాన్వితమైనటువంటి సర్వశక్తిమంతుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క మహిమ ఎక్కడ? ఆ మహిమ ఈ మట్టి స్వభావం కలిగిన మహిమకు సమానంగా చేసుకొని వచ్చి అబ్రహాముతో అంటున్నాడు, అబ్రహాము నా స్నేహితుడు. ఎందుకు? నా మాటకు విధేయత చూపించాడు, నేనేదైతే చెప్పానో అది చేయడానికి ఇష్టపడ్డాడు కనుక అబ్రహాము నా స్నేహితుడు. ఇందువలన అబ్రహాము నా స్నేహితుడు అని దేవుడు మాట్లాడతాడు పిల్లరా. నిజంగా చూడండి పిల్లరా, దేవుడు అబ్రహామును స్నేహితుడిగా పిలుస్తూ ఉన్నాడు పిల్లరా. ఎవరు ఆశీర్వదించబడతారు అంటే ఎవరైతే దేవుడు చెప్పినట్లుగా ఆ మాటకు విధేయత చూపించి నడుచుకుంటారో వారు ఆశీర్వదించబడతారు పిల్లరా. ఈ సాయంకాల సమయంలో ఎవరికి అబ్రహాము యొక్క ఆశీర్వాదపు తాళపు చేతులు దేవుడు అనుగ్రహిస్తాడంటే ఎవరైతే అబ్రహాములాగా దేవుడి యందు విశ్వాసము, నమ్మకము కలిగి దేవుడి యొక్క వాక్యము, దేవుడు కళల ద్వారా, దర్శనం ద్వారా, ప్రవచనం ద్వారా, తన దాసుల ద్వారా ఏదైతే మాట్లాడతాడో ఆ మాట యందు విశ్వాసము కలిగి దాన్ని ఆచరించడానికి, దాన్ని నెరవేర్పు జరిగించడానికి, దాని చొప్పున నడుచుకోవడానికి, వారి యొక్క జీవితాలను క్రీస్తు కొరకు త్యాగం చేయడానికి, ఆ మాటల నెరవేర్పు కొరకు త్యాగం చేయడానికి ఇష్టపడతారో, సిద్ధపడతారో, నడవడానికి పూనుకుంటారో వారు అబ్రహాము యొక్క ఆశీర్వాదం యొక్క తాళపు చేతులు పొందుకుంటారు పిల్లరా. ప్రవక్తగా నేను ప్రవచిస్తూ ఉన్నాను, నిశ్చయముగా అబ్రహాము యొక్క ఆశీర్వాదపు యొక్క తాళపు చేతులు నువ్వు పొందుకుందువుగాక. అబ్రహామును దేవుడు ఏ విధంగా అయితే ఆశీర్వదించాడో నా ప్రభువుని అలా ఆశీర్వదించునుగాక. నా దేవుడు అబ్రహామును అన్ని విషయములలో ఆశీర్వదించినట్లుగా నా ప్రభు నిన్ను కూడా అన్ని విషయములలో ఆశీర్వదించునుగాక. ప్రియులారా, ఒకసారి ఆలోచన చేయండి. ఆశీర్వాదం అనేటువంటిది బాహ్య సంబంధమైనది కాదు పిల్లరా. ఆశీర్వాదం అనేది ఆత్మ సంబంధమైనది దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండటమే ఆశీర్వాదం అనేది దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా ఉండడము అబ్రహాము యొక్క ఆశీర్వాదము, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండడము అబ్రహాము యొక్క ఆశీర్వాదము, విశ్వాసులకు తండ్రిగా ఉండడం, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండడం, సమస్త వంశాలకు ఆశీర్వాదకరంగా ఉండడం. ఆయన ఎవరైతే చేతి పెట్టి ఆశీర్వదిస్తారో వారందరూ ఆశీర్వదించబడినట్లుగా మరి మనం చూస్తాం పిల్లల. ఆశీర్వాదం అంటే ఇది, ఆశీర్వాదం అంటే ఆత్మ సంబంధమైంది. ఈ రోజున ఒక అబ్రహాము యొక్క విధేయతను బట్టి సమస్త మానవాళి, సమస్త వంశాలు ఆశీర్వదించబడుతున్నాయి. నీకు జ్ఞానమును బట్టో, నీకు తెలివిని బట్టో, నీకు బుద్ధిని బట్టో, నీ చదువు జ్ఞానమును బట్టో, నీకున్న జాబుని బట్టో, నీకున్న భూములు, స్థలాలను బట్టో నువ్వు ఆశీర్వదించబడిన వాడు కాదు. అలా అనుకుంటే మరి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అనేటువంటి వారు వారి బ్రతుకు కాలమందు గొప్ప సిరి సంపదలు కలిగినటువంటి వారు, దాసదాసి జనంగా ఉన్నవారు. అంత ఉన్నా సరే వారు గుడారాలలో జీవించారని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎందుకు వారు బంగారంతో, వెండితో ఎందుకు ఇల్లులు కట్టుకొని అందులో జీవనం సాగించలేదు? ఎందుకు గుడారాలు మాత్రమే జీవించారు అంటే ఈ లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదం ఇది క్షణిక కాలము, అశాశ్వతమైంది. శాశ్వతమైన ఆశీర్వాదం క్రీస్తు యొద్ద మాత్రమే ఉంది. అది ఆత్మ సంబంధమైంది, అది పరలోక సంబంధమైంది, అది పర సంబంధమైంది కనుక, ఆత్మ సంబంధమైంది కనుక అది మాకు కావాలని చెప్పి ఈ భూమి మీద వారి బ్రతుకు కాలం అంతా కూడా వారు గుడారాలలో జీవించినట్లుగా పరిశుద్ధ లేఖనాలు హెబ్రీ పత్రికలో మనం చూస్తాం పిల్లరా.
అబ్రహాము గారు ఈ భూమి మీద ఉన్నప్పుడు పునాదులు గల పట్టణము కొరకు గుడారాలలో జీవించినట్లుగా చూస్తున్నాం. పునాదులు గల పట్టణం ఎక్కడుంది? అది పరలోకంలో పరదేశంలో ఉంది. ఆ పునాదులు గల పట్టణాన్ని ఇక్కడ బ్రతికుండగానే, ఈ భూమి మీద ఉండగానే గుడారాలను జీవిస్తూ ఆ పునాదులు గల పట్టణాన్ని చూశాడు. ఇది తాత్కాలికమైంది. ఒక రోజున ఈ గుడారం అనేది శిథిలమైపోద్ది, గుడారం అనేటువంటి పాడైపోద్ది. కానీ నిత్యము శాశ్వత కాలం ఉండేటువంటి ఒక నివాస స్థలం ఉంది, అది పరలోకము. అక్కడ ఉండాలి. అక్కడ ఉన్నవాడు నిజంగా ఆశీర్వదించబడినట్లని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ముందుగానే ఆత్మలో గ్రహించిన వారై వారికున్న వెండి, బంగారములు, దాసదాసి జనాంగాలు ఇవన్నీ కూడా మరి ఆశీర్వాదము కాదు, కానీ ఇవన్నీ శాశ్వతమైన ఆశీర్వాదాలు కాదు, కానీ శాశ్వతమైన ఆశీర్వాదము క్రీస్తు, పరలోకమని వారు గ్రహించిన వారై గుడారాలలో జీవించినట్టుగా చూస్తున్నాం. అట్లని చెప్పేసి వీరు ఆశీర్వదించబడలేదా? మరి ఎక్కువగా ఆశీర్వదించబడినట్లుగా ఉన్నారని వాక్యాలు సెలవిస్తూ ఉన్నాయి. మరి అపోస్తులైనటువంటి పౌలు గొప్ప మరి ఉద్యోగంలో ఉన్నాడు, సిరి సంపదలు కలిగినటువంటి వాడు, జ్ఞానం కలిగిన వాడు, గమలీయులు పాదముల దగ్గర ధర్మశాస్త్రం క్షుణ్ణంగా చదివినటువంటి వాడంట. అలాంటి పౌలు గారు క్రీస్తు దర్శించినప్పుడు తను మరి సంపాదించిన సంపద, పేరు ప్రఖ్యాతులు కావచ్చు, జ్ఞానం కావచ్చు, సమస్తము, ఉద్యోగ సమస్తమును క్రీస్తు కొరకు తృణప్రాణముగా పెంట కుప్పగా ఎంచుకొని సమస్తము త్యజించి, విసర్జించి, విడిచిపెట్టి క్రీస్తు యొక్క పరిచయం చేశాడు. వస్త్రహీనుడిగా ఉన్నాడంట, ఉపవాసాలు ఉన్నాడంట, దెబ్బలు తిన్నాడంట, ఓడబద్దలే నడి సముద్రంలో ఉన్నాడంట, చాలని తిండి, చాలని బట్టలు, చాలనేటువంటి స్థితిలో ఉన్నాడంట. అట్లని చెప్పి పౌలు మరి ఆశీర్వదించబడలేదు అందామా? అది సరైనది కాదు. పౌలు ఆత్మ సంబంధంగా చాలా గొప్పగా ఆశీర్వదించబడినట్లుగా చూస్తున్నాం. ఇప్పుడు పౌలు మరి దేవుడి యొక్క ఒడిలో, సన్నిధానంలో సేద తీరుతా ఉన్నాడు. శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదపు యొక్క స్థితిలో పౌలు, అబ్రహాం, ఇస్సాకు, యాకోబు భక్తులందరూ కూడా అనుభవిస్తున్నట్టుగా మనము గ్రహించగలుగుతున్నాం ప్రియులారా. కనుక ఈ సాయంకాల సమయంలో మీ అందరికి ఒకటే మనవి చేస్తూ ఉన్నాను ప్రియులారా. ఆశీర్వాదం అనేటువంటిది ఇల్లు, కారు, మేడో, మిద్దో, డబ్బులో, బంగారము, వస్త్రాలు ఇది కాదు. ఇది అశాశ్వతమైనటువంటిది. శాశ్వతమైనటువంటి ఆశీర్వాదము క్రీస్తు ఒడిలో ఉంది, క్రీస్తుడిలో ఉంది. అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండడమే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. కనుక ఈ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం అనుభవించాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అబ్రహాములకు దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదపు తాలపు చేయంతో తెలుసా? అనేకులకు, సమస్త వంశాలకు ఆశీర్వాదకరంగా ఉండేటువంటి తాలపు చేయించాడు. ప్రవక్తని ప్రవచిస్తా ఉన్నాడు. అబ్రహాము ఏ ఆశీర్వాదపు తాలపు చేయకు పొందుకొని ఉన్నాడు, అదే ఆశీర్వాదపు తాలపు చేయి నా ప్రభునికి అనుగ్రహించును గాక. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసుకోండి, దేవుని అడుగుదాం. దేవా, అబ్రహాము ఎలా అయితే నీవు చెప్పిన మాటకు విధేయత చూపించి లోబడి అయా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నాడో, నిజమైనటువంటి శాశ్వతమైనటువంటి ఆశీర్వాదానికి అర్హుడయ్యాడో, అలాంటి శాశ్వతమైనటువంటి ఆశీర్వాదానికి నేను కూడా అర్హునవ్వాలి. అబ్రహామునకు ఏ ఆశీర్వాదం తాలపు చేయించావో అదే ఆశీర్వాదం తాలపు చేయి నాకు కూడా అనుగ్రహించు ప్రభువా అని చెప్పి ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థన చేద్దాం. రాబా షా కాతారా లీకా రాజా కాచారే లీకా రాజా కాచారా కులారాబా జకేసరే లాబ్రహోషి అంగలరే ఏరి కబరబా షా కచలబరబా లీవే శంగలరే. దేవా, ఈ సాయంకాల సమయంలో ప్రభువా అయ్యా తండ్రి, నాయన తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభువా. నువ్వు మాట్లాడుతున్నటువంటి ప్రతి మాట ప్రభువా ఇదిగో వినుచున్నటువంటి బిడ్డల జీవితాలలో మీరు ఫలింపు దయచేయుదురుగాక. అవును ప్రభువా, అబ్రహామును అన్ని విషయంలో ఆశీర్వదించినట్లుగా, అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయినట్లుగా, అబ్రహాముని స్నేహితుడైనట్లుగా, అయా సమస్త వంశాలు అబ్రహాములో ఆశీర్వదించినట్లుగా, ఆశీర్వాదాలకు నిలయముగా, ఆశీర్వాదాలకి కారణముగా, అయా ఆశీర్వాదము అయా తండ్రికి స్తోత్రము సమస్త మానవుని సమస్త వంశములు అబ్రహాము ద్వారా ఆశీర్వదించబడినట్లుగా నీకు లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. అలా ఆశీర్వాదాలు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకోవడానికి అబ్రహాము ప్రభా నీ మాటకు విధేయత చూపిన వాడై అయా నీ మాట కొరకు అయా తల్లి ఏదైనా చేయడానికి, ఎంతవరకైనా వెళ్ళడానికి సిద్ధపడినట్లుగా అయా తల్లి సిద్ధపడుతుంది బట్టి అబ్రహామును ఆశీర్వాదకరముగా మార్చినందుకు అయా తల్లికి స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందరైతే ప్రభు తండ్రి నాయనకి స్తోత్రాలు ఈ వాక్యం ఇచ్చినారో, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారందరూ కూడా అబ్రహాము యొక్క ఆశీర్వాదపు యొక్క తాలపు చేతులు పొందుకొందురుగాక, స్వాధీనపరచుకొందురుగాక, అనుభవించుదురుగాక. అబ్రహామునకు ఏ ఆశీర్వాదపు తాలపు చేయి తెచ్చావో, శాశ్వత కాలపు ఆశీర్వాద తాలపు చేయి, అది నీ బిడ్డలకు మీరు అనుగ్రహించుదురుగాక.
ఆ శాశ్వతపు కాలపు ప్రభావాన్ని స్తోత్రాలు. ఆ స్థిరమైనటువంటి అయతమైన అబ్రహాము యొక్క ఆశీర్వాదపు తాళపు చేతులు ప్రతి ఒక్కరూ పొందుకొందురుగాక. Let the doors of our heaven will be open right now. The heavenly favor will locate you right now in the mighty name of Jesus Christ of Nazareth. I'm seeing నేను చూస్తున్నాను తాళపు చేతులు దేవుడు అనుగ్రహించడం నేను చూస్తా ఉన్నాను. తాళములను దేవుడు అనుగ్రహించడం నేను చూస్తా ఉన్నాను. May you receive it in the mighty name of Jesus Christ of Nazareth. After this prayer, your life will be never be same like this. అనేకులకు నీవు ఆశీర్వాదకరంగా ఉండుగాక. అనేక కుటుంబాలకు నీవు ఆశీర్వాదకరంగా ఉండుగాక. ఈ సంఘానికి నీవు ఆశీర్వాదకరంగా ఉండుగాక. నీ కుటుంబానికి నీవు ఆశీర్వాదకరంగా ఉండుగాక. నీ భార్యకు, నీ భర్తకు, నీ పిల్లలకు, నీ రక్త సంబంధి బంధుమిత్రులకు, నీ ఇరుగు వారికి, నీ పొరుగు వారికి, నీ వాడలున్న వారికి, నీ వీధులున్న వారికి, నీ ప్రాంతంలో ఉన్న వారికి, రాష్ట్రంలో, నీ దేశంలో ఉన్న వారికి నువ్వు ఆశీర్వాదకరంగా ఉండుగాక. దేవా, అట్టి కృప బిడ్డలకు అనుగ్రహించమని, కృపతోడుగా సహాయం చేయమని. అబ్రహామును ఆశీర్వదించినప్పుడు ఆత్మ సంబంధంగా ఆశీర్వదించావు, బాహ్య సంబంధం కూడా ఆశీర్వదించావు. ఎందరైతే ప్రభువా ఇదిగో తండ్రి నన్ను ప్రార్థనలు ఎక్కిపరుస్తున్నారో వారందరూ ఆత్మ సంబంధంగా ఆశీర్వదించబడాలి, శారీరక సంబంధం కూడా ఆశీర్వదించబడినట్లుగా కృప దయచేయమని, అద్భుతం చేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల శ్రేష్టమైనటువంటి నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. May you receive it in the mighty name of Jesus Christ of Nazareth. After this prayer, your life will be never be same like this. God bless you. Thank you very much. మీ అందరికీ ప్రభు పేరిట ప్రేమతో వందనాలు తెలియజేస్తా ఉన్నాను ప్రియులారా. ఈ వీడియో మరి మీరు చూస్తున్నప్పుడు ఈ వీడియోను మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అనేకులకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉన్నది. నా ప్రభు మిమ్మలను బహుబలముగా దీవించి ఆశీర్వదించి ఆయన రాజ్య వ్యాప్తి కొరకు మిమ్మల్ని వాడుకొని ఆ నామానికి మహిమ తెచ్చుకొనును గాక. ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. God bless you.